హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇది ఎంబీ జ్యువెలర్స్లో తయారైనటువంటి ఉంగరం అండి. ఇది డైమండ్ షేడ్తో ఏడీ ఉంగరం అండి. మీరు చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా, చాలా రిచ్ లుక్లో ఈ రింగ్ అయితే తయారు చేయడం జరిగిందండి. ఈ ఉంగరం తయారు చేసే విధానాన్ని ఇప్పుడు మీకు వీడియో ద్వారా చూపిస్తానండి. దీంట్లో ప్రతిదీ పర్ఫెక్షన్గా హ్యాండ్మేడ్తో తయారైనటువంటి ఉంగరం అండి. ఇది మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీంట్లో ప్రతిదీ మీకు క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేస్తానండి. ఈ విధంగా బంగారాన్ని అయితే ఒక మోతాదులో వేడి చేసుకుంటామండి. తర్వాత దాన్ని శుద్ధి చేయడం జరుగుతుందండి. ఈ విధంగా దాని తర్వాత ఈ విధంగా షేప్ అనేది తీయడం జరుగుతుందండి. ప్రతిదీ హ్యాండ్మేడ్తో చేత్తో చేయడం జరుగుతుందండి. మీకు చూస్తే అర్థమవుతుంది. మీరు చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మిషన్లో దాన్ని పలచన చేయడం అనేది జరుగుతుందండి. తర్వాత ఈ విధంగా అయితే చేసుకుంటామండి. ఒక స్వర్ణకారుడి కళ అనేది ఈ విధంగా ప్రతిదీ చాలా సూక్ష్మంగా, చాలా నిర్దిష్టమైన ఇదితో చేస్తామండి. మేము ఆన్లైన్ డిజైన్ చేయడం మా స్పెషల్ అండి. మీరు ఎవరైనా ఆన్లైన్ డిజైన్స్ చేయించుకోవాలనుకున్నా కానీ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ విధంగా తర్వాత మోల్డ్ అవుతుందండి. ఇది ఎంబీ జ్యువెలర్స్లో తయారైనటువంటి ఉంగరం అండి. ప్రతిసారి చెప్తున్నట్టే తరుగు అనేది చేసే వస్తువును బట్టి ఈ విధమైన రాపిడి షేపులు తీయడానికి పోయే బంగారాన్ని తరుగు అంటారండి. కస్టమర్లు గుర్తించగలరండి. ఈ విధంగా రంపంతో షేప్ని తీస్తామండి. కొన్ని సందర్భాల్లో చేతులు కూడా కట్ అయిపోతాయండి. అలా ఉంటుందండి మా వర్క్. నెక్స్ట్ లెవెల్ అయితే ఇదండి. ఈ విధంగా సెట్ చేసుకుంటామండి. నేను తర్వాత చూసుకున్నట్టయితే స్టోన్ ఫిట్టింగ్ కూడా మీకు చూపిస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా ఇలాంటి ఆన్లైన్ డిజైన్స్ చేయించుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా మీరు అనుకున్న విధంగా తయారు చేసే ప్రయత్నం అయితే చేస్తామండి. ఉంటానండి. బాయ్.